నాలుగో రోజున మళ్ళీ నియోజకవర్గాల సమీక్ష అంటూ జిల్లాలకు వచ్చి ఒక్కొక్క జిల్లాలో 3 రోజులు ఉన్నాడు సార్ ఉమ్మడి జిల్లాలో. కార్యకర్తలకి ఎక్కడెక్కడ పొరపాట్లు జరిగాయో చెప్పాడు. అవసరం తాను పొరపాటును కూడా అంగీకరించి కార్యకర్తలకి క్షమాపణ చెప్పాడు ఆయన. నీకుందా దమ్ము జగన్మోహన్ రెడ్డి? కార్యకర్తకి క్షమాపణ చెప్పే దమ్ము నీకుందా? ప్రజలకి క్షమాపణ చెప్పే ఆ ధైర్యం నీకుందా? ఆ సంస్కారం నీకుందా? ఆ బుద్ధి నీకుందా? ఆ పెద్దరికం నీకుందా? ఏది లేదు నీకు. నీకున్నదలా దురహంకారం, కండకావరం, ఒళ్ళు బలిచి కళ్ళు మూసుకుపోయి రాష్ట్రాన్ని సర్వనాశనం లోకేష్ గారిని చూసి ఆయన కూడా ప్రజా దర్బార్ ఏదో పెడతా అని చెప్పారు, పెట్టకుండానే వెళ్ళిపోయారు. ప్రజా దర్బార్ పెట్టాల్సింది 2-3 సంవత్సరాల తర్వాత ఏమైనా సమస్యలు ఉంటే అడగడానికి. ఇప్పుడు పెడితే గత ప్రభుత్వ హయాంలో ఉన్న సమస్యలు, అంటే వాళ్ళు చేసినప్పుడు తీర్చలేని సమస్యలే మళ్ళీ వాళ్ళకి వచ్చి చెప్తున్నారు అందరూ. ఆ ప్రజా దర్బార్ కూడా వాళ్ళ పార్టీ నాయకులతోటి, ఆ మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరితో పాపం వాళ్ళకు కూడా 5 ఏళ్ళు ఇతను ముఖం చూపలేదు కదండి. వాళ్ళకి చూపిద్దామని ట్రై చేశాడు, కానీ లోపల భయం పొడుచుకొస్తుంది. ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి, శ్వేతపత్రాలు వస్తున్నాయి. శ్వేతపత్రాల్లో ఏ శాఖలో ఎంత దండుకున్నారు, ఎంత దోచుకున్నాడు, ఎన్ని వేల కోట్లు మింగేశాడు ఈ తిమింగలం జగన్మోహన్ రెడ్డి అనేది బయటకు వస్తుంది. ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి గాని, నాని గాని, వంశీ గాని, దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గాని, విడుదల రజనీ గాని, పెద్దిరెడ్డి గాని, వీళ్ళంతా రోజా గాని ఎక్కడ పోయారు సార్? వీళ్ళంతా విచ్చలవిడిగా మాట్లాడారు, నోటికొచ్చింది వాగారు, పచ్చి బూతులు మాట్లాడారు. ఆడదనే విచక్షణ లేకుండా దారుణంగా మాట్లాడింది రోజా. ఎక్కడ చచ్చారండి వీళ్ళు? వీళ్ళకి అంటే ప్రతిపక్షంలో ఉంటే ఓడిపోతే ప్రజలను పట్టించుకోరా వీళ్ళు? ప్రజల్లోకి రారా వీళ్ళు అసలు ప్రజా ప్రతినిధులా? ఒక పార్టీ వీళ్ళకి అవసరమా? అదొక పార్టీయా? నేను చెప్తున్నాను సార్, అసలు ఆ పార్టీ అనేదే ఉండదు రాష్ట్రంలో. ఎట్లా ఉంటుంది చెప్పండి? 100 గొడ్లు తిన్నటువంటి రాబందుకి ఒకటే తుఫాను దెబ్బ అని చెప్పి ఒక సామెత ఉంది. వాళ్ళ టైం అయిపోయింది, వాళ్ళ కొంచెం నిండిపోయింది, గాలి దెబ్బ వచ్చింది, కొట్టింది, స్మాష్ అయిపోయారు. కనీసం మాట్లాడాలి కదా సార్. ఇప్పుడు మీరు అంటున్నట్టుగా శ్వేతపత్రం రిలీజ్ చేశారు, సంబంధిత మంత్రులు రావాలి, మాట్లాడాలి. పెద్దిరెడ్డి గారు ఉన్నారు, అప్పుడు గనుల శాఖకు మంత్రిగా పనిచేస్తున్నారు. నిన్న శ్వేతపత్రం రిలీజ్ చేస్తే దాంట్లో తప్పులు లేదు, మేము ఇది చేసాం అది చేసాం ఏదో ఒకటి చెప్పాలి కదా. ఒప్పుకున్నట్టే కదా, ఇప్పుడు ఏం చెప్పకపోతే? సార్ మీరు భలే చెప్తారు సార్. వాళ్ళు ఎప్పుడన్నా ఆ మంత్రుల శాఖల మీద సమీక్షలు పెట్టారా? ఆ శాఖ అంటే వాళ్ళకి ఏంటో తెలుసా? ఆ గనుల శాఖ అంటే ఆ మంత్రికి తెలుసా? ఒకటే తెలుసు, అక్కడ ఆ పొంగనూరులో, చిత్తూరు జిల్లాలో ఆ గనులన్నీ దోచుకోవడం, రాష్ట్రంలో గనులన్నీ తెలుసు. అది ఈ డిస్టిలరీ పెట్టుకుని కల్తీ మందు తయారు చేసి ఆ దొంగ మందుని అమ్ముకోవడం తెలుసు, దోచుకోవడం తెలుసు. వీళ్ళకి శ్వేతపత్రం అంటే ఏంటి తెలుసా? అసలు ఒక శ్వేతపత్రం ఇవ్వాలనే పారదర్శకమైనటువంటి ఆలోచన వీళ్ళకి ఉందా? ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని ప్రదర్శించడానికి పెట్టేదే శ్వేతపత్రం. చిత్తశుద్ధి చంద్రబాబు నాయుడు గారికి ఉంది, తెలుగుదేశం పార్టీకి ఉంది, కూటమికి ఉంది. అందుకే శ్వేతపత్రాలు ఇదిగోనయ్యా, ఈ 5 సంవత్సరాలు బాగోతుంది, ఇదిగో వాళ్ళ బండారం, ఇదిగో ఇట్లా